మంత్రివర్యులు కీర్తిశేషులు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా జరుగుతున్నటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు, గౌరవ శాసనసభ్యులు అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి మాణిక్యాలరావు గారి కుటుంబ సభ్యులకు, ఇతర పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నా. స్వర్గీయ శ్రీ మాణిక్యాలరావు గారి 65వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణానికి, పశ్చిమ గోదావరి జిల్లాకి ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి గుర్తుగా ఆయన యొక్క విగ్రహం నెలకొల్పాలి అనేటువంటి ఆలోచనని ముందుకు తీసుకువెళ్ళి ఈవేళ ఈ విగ్రహం ఏర్పాటుకి ముఖ్య కారకులైనటువంటి మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ముందుగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అయితే కూటమి తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదే కూటమి నుంచి ఎన్నికైనటువంటి నేను, మీ ఇద్దరం కూడా, మీరు శాసనసభ్యులు అయ్యారు, నేను కేంద్రంలో మంత్రి అయ్యాను, మాణిక్యాలరావు ఇద్దరికి ఆప్తుడు. మన టైంలో ఆయన విగ్రహాన్ని మనం నెలకొల్పాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సర కాలంగా చాలాసార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజున కార్యరూపం దాల్చడం నాకైతే చాలా ఆనందంగా ఉందనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ రకమైనటువంటి ఒక చక్కటి స్నేహితుడిని నేను కోల్పోయాను కరోనా కారణం. మరి భగవంతుడు చిన్న చూపు చూడటం, ఆయన మనందరికీ కూడా దూరంగా వెళ్ళిపోవడం, ఈ విధంగా కలిసి పనిచేసినటువంటి అనుభూతిని సందర్భంగా స్మరించుకుంటూ, మరి ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో మనం అంత ముందు ఉండాలి. మరి ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో, ముఖ్యంగా సింధు, మనంతా కూడా వారికి అండగా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. మా మిత్రులు, మాజీ మంత్రివర్యులు, దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు గారి యొక్క విగ్రహావిష్కరణకు విచ్చేసినటువంటి మిత్రులు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి, అదేవిధంగా వారి సతీమణి గారికి, ఈ కార్యక్రమం ఒక 6 సంవత్సరాల నుంచి మనం ఈ విగ్రహం పెట్టాలి. ఆయన చనిపోయిన వెంటనే మరి వారి కుమార్తె సింధు గారు కానీ, నవీన్ కానీ, అదేవిధంగా మాణిక్యాలరావు గారు కానీ, తాతాజీ గారు కానీ, వీళ్ళందరూ కూడా మరి విగ్రహావిష్కరణ చేయాలని ఒక ఆలోచనతో 6 సంవత్సరాలుగా మరి వాళ్ళ పడిన తపనంతా కూడా ఈరోజు ఖచ్చితంగా మనం చేయాలని చెప్పి మనం ఆలోచన చేయడం, దానికి అందరూ కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సహకారంతో ఈ విగ్రహావిష్కరణ మనం చేసుకున్నాం. మరి ఆ రోజు 2014 సంవత్సరంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు చాలామంది అసలు మనం గెలుస్తామా లేదని బయటకు వచ్చే నాయకులు కూడా చాలామంది తక్కువ. ఆ రోజు ఆయనతో పాటు నేను, శ్రీనివాస్ వర్మ గారు, సోమ్ వీర్రాజు గారు, అదేవిధంగా గోకరాజు గంగరాజు గారు, ఒక తమ్ముడు రాము గారు, అందరూ కూడా సమన్వయంతో చాలామంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసి ఎక్కడో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఒక యజ్ఞంలో చేసి మరి ఆయన గెలుపులో పాత్రదారులైనటువంటి ఆనాడు ఉన్నటువంటి అందరూ కూడా బోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, చాలామందికి తెలియదు ఆ రోజు ఎంతమంది కష్టపడ్డారని మాకు మాత్రమే తెలుసు. మరి అలాంటి సందర్భంలో కూడా ఉండి ఆయన్ని గెలుపు కారణమైనటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మానీయుడి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసే అవకాశం నాకు వచ్చిందంటే చాలా అదృష్టంగా భావిస్తూ, మాజీ మంత్రి మనందరికీ కూడా గౌరవనీయ నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహావిష్కరణ చేసిన మిత్రులు, గౌరవనీయులు, పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు
ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు విగ్రహావిష్కరణ సందర్భంగా విచ్చేసిన కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున అభివందనలు తెలియజేసుకుంటూ ఈవేళ చాలా మంచి రోజు. ఎందుకంటే తాడేపల్లిగూడానికి ఒక దశ నియోజకవర్గంలో కలిగిందంటే దానికి ముఖ్య కారణం పైడికొండల మాణిక్యాలరావు గారు. ముఖ్యంగా సింధు చాలా చక్కటి అమ్మాయి. ఎందుకంటే వినయం, విధేయత మూర్తిపించిన నా కుమార్తె లాంటి సింధుని ఆశీర్వదిస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేసినందుకు ఆ కుటుంబాన్ని అభినందిస్తూ మరి మరొక్క విషయం, నిట్ అనేది మరి మాణిక్యాలరావు గారు తీసుకొచ్చింది. అదే మాణిక్యాలరావు గారి విగ్రహం ఖచ్చితంగా నిట్టు లోపలన్నా ఉండాలి, నిట్టు ముఖద్వారంలోనైనా ఉండాలని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా మంచి మిత్రుడిని కోల్పోయినందుకు దురదృష్టకరంగా భావిస్తూ ఆయన ఏ లోకాలున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని మరి వేదిక ముందున్న ఎన్డీఏ కూటమి సభ్యులు, మరి మాణిక్యాలరావు బంధువులు, స్నేహితులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ముఖ్యంగా కార్తీక మాసం, ఏకాదశి, మరి మాణిక్యాలరావు జయంతి 3 కలిసి వచ్చిన రోజున మరి మనకి ఎంతో గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు మాణిక్యాలరావు విగ్రహం ఇవాళ ప్రతిష్ఠిస్తున్నామంటే చాలా మరి ఆనందదాయకం. ఈ పట్టణ అభివృద్ధిలో 2500 కోట్లు నిధులు తీసుకురావడమే కాకుండా ఇవాళ తాడేపురం పట్టణాన్ని మన ప్రపంచ పట్టణంలో మన పట్టణానికి ఒక గౌరవం తీసుకొచ్చే విధంగా ఆయన మ్యాప్లో ఆ నిట్టును తీసుకురావడం ద్వారా ఇవాళ నిట్టు వచ్చిందంటే ఇవాళ సెంట్రల్ ప్లేస్లో ఉన్న మరి ఇది ఒక విద్యా హబ్ కింద తాడేపు నియోజకవర్గంలో మా తాడేపు పట్టణానికి గుర్తింపు రావడం జరిగింది. మరి ఆ ఘనత అయింది. అలాగే మరి అభివృద్ధి పదంలో కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు అయినంటే మెయిన్ రోడ్లు మరి ఆయన చేసిన ఘనకారు. మరి ఈరోజు మరి మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ప్రజల సహకారంతో ఆ 2 పూర్తి చేసి మాణిక్యాలరావు గారు గౌరవం నిలబెట్టే స్థాయిగా మరి ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు తీసుకెళ్ళడం, అవి ప్రారంభోత్సవాలు కూడా ముందుకు రావడం జరుగుతున్నాయి. అటు ఇండోర్ స్టేడియం కానీ, ఇటు స్విమ్మింగ్ పూల్ కానీ, అలాగే మరి క్రికెట్ ఆడిటోరియం కానీ, జూనియర్ కాలేజీ రకంగా మాణిక్యాలరావు టైంలో ఉన్న ఏవైతే ఆగిపోయాయో ఆ వర్క్లన్నీ పూర్తి చేసే విధంగా మేము ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన్ని అవన్నీ పూర్తి చేసిన టౌన్లో మనకి ఆయన పేరు నిలబడే విధంగా ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నాం. ఏదేమైనా ఈరోజు మరి ఈ సదావకాశం మనకు కల్పించిన పెద్దలు మరి అటు వర్మ గారు, శ్రీనివాస వర్మ గారు కానీ, బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగిందంటే దానికి కృషి చేసిన వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తక్కువ సమయంలో మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు మా బంధుమిత్రులు, మా కుటుంబ సభ్యులు అయినటువంటి బీజేపీ వారు, పశ్చిమ గోదావరి జిల్లానే కాకుండా తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా ఉదయాన్నే వచ్చి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడంలో వాళ్ళ భాగం కూడా ఉంది. వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా నాన్నగారు పైడికొండల మాణిక్యాలరావు గారు తన చిన్న వయసు నుండే ఆర్ఎస్ఎస్లో, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో ఆయన జీవితం అంతా సంఘ్ ఫ్యామిలీ, అలాగే భారతీయ జనతా పార్టీ ఫ్యామిలీయే మా ఫ్యామిలీ అని మాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు. అయితే మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఆ కుటుంబం లేకుండా మా ఇంట్లో ఏ కార్యక్రమం జరగలేదు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ ఉదయం 7:30కి మనం ఇక్కడ రెడీ అయితే వాళ్ళు 5ంటికి 4ంటికే లేచి వాళ్ళ ఉన్న గ్రామాల నుంచి ఇక్కడికి రావడం నిజంగానే చాలా సంతోషం. వారు నాన్నగారి పైన ఉన్న ప్రేమ ఎంత అనేది వారు ఈరోజు చూపించడం జరిగింది. సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలాగే నా హస్బెండ్ నవీన్ కిషోర్ గారు, నవీన్ గారికి థ్యాంక్స్ సరిపోదు. ఎందుకంటే ఎప్పుడైనా లోగా ఫీల్ అయినా, నాన్నగారు లేరు అని బాధ వచ్చినప్పుడల్లా చాలా పాజిటివ్గా ఉంటూ నేనున్నాను అని చెప్పి నా మైండ్ డైవర్ట్ చేయటం, మంచి మాటలు చెప్పడం, ఇలా మంచి
వీళ్ళు చూడు స్వామి వివేకానందాన్ని చూడు, లేకపోతే ఇది చూడని మంచి మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్తా ఉంటారు. తన ప్రొఫెసర్గా స్టూడెంట్స్కి ఎలా చెప్తారో నాకు కూడా ఇంట్లో మంచి మంచి ఇన్స్పిరేషన్ ఇస్తూ నిజంగా తన ఓపికకి తన పేషెన్స్కి నా జీవిత భాగస్వామి అవడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను. అలాగే నా కుటుంబ సభ్యులు, మా మదరు, అలాగే మా మేనత్తలు కూడా చాలా నాకు ఎప్పుడూ సహకారంగా ఉంటారు. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఫోన్ చేస్తే చక్కగా నన్ను నవ్విస్తారు. చిన్నప్పుడు విషయాలన్నీ తలుచుకుని రోజు ఏదో ఒక విషయంలో తలుచుకుంటూ ఉంటాం. నాకు ఎప్పుడు మంచి స్ఫూర్తిగా నిలుస్తారు వాళ్ళు కూడా. అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు నిజంగానే మనసులో చాలా ఆనందం కలిగింది. ఎలా అవుతుంది అని చాలా కంగారు పడ్డాను. కానీ అందరూ, నేను ఇప్పుడు చెప్పిన వారు అందరూ కూడా చాలా కృషి చేసి నా కుటుంబం కన్నా ఎక్కువగా దీంట్లో కష్టపడి